హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి స్పెషల్ రెసిపీ హోమ్ మేడ్ పన్నీర్. మనం బయట షాప్స్లో కొనే ఈ పన్నీర్ని ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా చేయాలో చూపించబోతున్నాను. మీరు ఒకసారి ఈ పన్నీర్ని ఇంట్లో ఇలా ట్రై చేసిన తరువాత బయట షాప్ నుంచి తెచ్చుకోవాలనిపించదు. మరి లేట్ చేయకుండా ఈ పన్నీర్ని ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి మందంగా ఉన్న గిన్నె పెట్టుకొని 1 లీటర్ పాలు పోసుకోవాలి. మనం రోజు కొనే నార్మల్ పాల కంటే కొంచెం మీగడ ఎక్కువగా వచ్చే పాలు తీసుకోవాలి. ఇప్పుడు మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని గిన్నె అంచులకు ఇలా మీగడ అంటుకోకుండా కలుపుతూ ఉండాలి. ఇలా ఒక పొంగు వచ్చిన తరువాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని 3 లేదా 4 నిమిషాల పాటు పాలని ఇలా మరిగించుకోవాలి. మనకు పన్నీర్ క్వాంటిటీ కొంచెం ఎక్కువగా రావాలంటే ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకోవాలి. 1 లీటర్ ఫుల్ ఫ్యాట్ మిల్క్ వాడితే 200 గ్రాముల పన్నీర్ వస్తుంది. పాలు ఇలా మరుగుతూ ఉండగానే మరొక కప్పులో 50 ml వాటర్, 30 ml వెనిగర్ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. పాలని ఇలా కాసేపు మరిగించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా కలిపి పెట్టుకున్న వెనిగర్ వాటర్ని సగం వేసి కలుపుకోవాలి. చూశారు కదా, వెనిగర్ వాటర్ వేయంగానే పన్నీర్ ఎలా సపరేట్ అయిందో. మిగిలిన సగం వెనిగర్ వాటర్ని వేసుకొని పన్నీర్ ఇలా పూర్తిగా సపరేట్ అయ్యేంత వరకు కాసేపు కలుపుకోవాలి. ఎప్పుడైనా ఇలా పన్నీర్ చేసుకునేటప్పుడు పాలు మరుగుతుండగా వెనిగర్ వేసుకోకూడదు. మరుగుతున్న పాలలో వెనిగర్ వేసుకుంటే పన్నీర్ చాలా గట్టిగా అయిపోతుంది. అందుకనే స్టవ్ ఆఫ్ చేసుకున్న తరువాతే వెనిగర్ వాటర్ వేసుకోవాలి. ఒక గిన్నె పెట్టుకొని దానిపైన స్ట్రైనర్ పెట్టుకోవాలి. స్ట్రైనర్ మీద ఒక క్లాత్ని పెట్టుకొని పన్నీర్ని ఇలా వడకట్టుకోవాలి. పన్నీర్ని వడకట్టుకున్న తరువాత ఈ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు దీని మీద 1 గంట సేపు బరువుని పెట్టుకోవాలి. 1 గంట తరువాత పన్నీర్ పైన పెట్టుకున్న బరువుని తీసేయాలి. చూశారు కదా, పన్నీర్ ఎంత చక్కగా వచ్చిందో. ఈ పన్నీర్ని బయట షాప్స్లో కొనే అవసరం లేకుండా ఇంట్లోనే ఇలా సింపుల్గా చేసుకోండి. ఇలా క్యూబ్స్లా కట్ చేసుకున్న ఈ పన్నీర్ని ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనీసం 5-6 రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఈ పన్నీర్ని ఇంట్లోనే ఎంత సింపుల్గా చేసుకోవాలో చూశారు కదా. బయటికి వెళ్ళి కొనకుండా ఒకసారి ఇలా ఇంట్లోనే చేసి చూడండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. మర్చిపోకుండా ఒక లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.